Oh, only baby, Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. గత పునరుత్థాన దినం మొదలుకొని పునరుత్థాన దినం వరకు నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ మే నెల ప్రారంభం నుండి చివరి వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘమును, ఓ ప్రభు, ప్రతి ఒక్కరిని కాచి కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. ఎంతో బహుభయంకరమైన ఎండలో, ఓ ప్రభు, బహుభయంకరమైన వేడి వాతావరణంలో వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఈ వారమంతల్లో మా ప్రయాణాలు, పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తోడుగా ఉండి, ఓ ప్రభు, తిరిగి మరలా ఈ పునరుత్థాన ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. అనేకులకు లేని గొప్ప అవకాశం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, పాటల్లో, వాయిద్యములో, కానుకల సమర్పణలో, సాక్ష్యములో, ఆరాధనలో తోడుగా నడిపించేందుకు వందనాలు. పాడిన బిడ్డలను దీవించండి, వాయిద్యములు వాయించిన బిడ్డలను దీవించండి, కానుకలు సమర్పించిన బిడ్డలను దీవించండి. ఓ ప్రభు, సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఈ వారంలో తండ్రి గురువారం బర్త్డే మీటింగ్ కూడా చక్కగా జరిగించినందుకు వందనాలు. ఓ ప్రభు, ఈ వారం అంతా ప్రభు నీవెంతో ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రములు ఇచ్చి పోషించినందుకు వందనాలు. అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో ఓ హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుని గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి, ఓ ఇంతవరకు నడిపించిన దేవుడు వాక్య భాగములకు వెళుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని అందరూ మీకు సమర్పించుకుంటూ ఈ ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సమర్పించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి రెండు లేఖన భాగాలు మనం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదుని. ఆశీర్వాదముగా ఉందువు. చాలండి. రెండవ లేఖన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు వచ్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘం. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదం జోడించి రాయబడిన వాక్యములో నుండి దాచబడిన సంగతులు మాకు తెలియచేయండి. వాటిని గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన ఈ మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ, చంటి బిడ్డ మొదలుకొని అందరినీ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకోండి. ఓ ప్రభువా, వర్తమానమును మేము గ్రహించినట్లు ఓ ప్రభువా తప్పకుండా వాక్య బయలుపాటు ప్రత్యక్షత మాకు అందరికీ దయచేయండి. ఇక్కడ మంచి వాతావరణం మాకు దయచేయండి. ఏ చీకటి అంధకారం ఇక్కడ పనిచేయకుండా మీరు లయం చేయండి. అందరినీ మీ ఆత్మ ఆధీనంలో ఉంచుకోండి. వాక్యము ద్వారా స్వస్థత దయచేయండి. వాక్యం ద్వారా విడుదల దయచేయండి. వాక్యం ద్వారా విశ్వాసం దయచేయండి. వాక్యం ద్వారా వెలుగు దయచేయండి. ఓ ప్రభువా, మా జీవితంలో ఒక మంచి తీర్మానం దయచేయండి. వాక్యం ద్వారా మేము గ్రహించలేని గొడవైన సంగతులను మేము గ్రహించలాగున మాకు సహాయం దయచేయండి.
మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైండును గాక. ప్రైజ్ లార్డ్. గత వారం నేను మీ మధ్యలో లేకపోయినా బ్రదర్ వచ్చి చక్కటి వర్తమానం మీకు అందించారని నేను నమ్ముచున్నాను. మీరు వాక్యంలో ఆనందించారని నేను నమ్ముచున్నా. ప్రైజ్ లార్డ్. ఈ వారంలో రేపు పగలు రాత్రి కూడా మీటింగ్స్ ఉన్నాయి, మీకు తెలియచేశాను. ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం 8, 9 కూడా నాకు మీటింగ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. నేరుగా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో గత ఆదివారం మనము ధ్యానించిన సంగతి ఏంటంటే 7 సంఘకాలంలో ఎవరున్నారు, 7 సంఘకాలాల్లో ఎవరున్నారు? మోషే, ఏలియా. జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నా. మోషే, ఏలియా. మోషే చనిపోయిన పరిశుద్ధులకి సదృశ్యం, ఏలియా సజీవంగా ఉన్న పరిశుద్ధులకి సదృశ్యం. రూపాంతర కొండ మీద యేసుప్రభు వారు ఉన్నప్పుడు మోషే, ఏలియాలు అక్కడికి రావడం, యేసుప్రభు వారు రూపాంతరం చెందడం, పేతురు, యోహాను, యాకోబులు దాన్ని చూడడం జరిగిన ఇక అంటే దానికి అది ప్రివ్యూ, ఎత్తపాటుకి అది ఏమై ఉన్నది, ప్రివ్యూ అయి ఉన్నది, ప్రదర్శన, ముందు ప్రదర్శన. అందులో మనకి మోషే, ఏలియా కనబడుతున్నారు. దానియేలు 70 వారములో చివరి అర్ధవారంలో కూడా మోషే, ఏలియాలు ఉన్నారు. 1260 దినములు అక్కడ ప్రవచిస్తారు. వారెవరంటే 2 సాక్షులు, మోషే మరియు ఏలియా. ప్రైజ్ లార్డ్. అక్కడ కూడా ఉన్నారు, కానీ వారు సాదృశ్యముగా ఉన్నారు. మోషే నిద్రించిన పరిశుద్ధులకి. మోషే యొక్క సమాధి ఎక్కడుంది? మరుగు చేయబడింది. అది ఈ దృశ్యమైన కనులకు కనబడేది కాదు. మోషే యొక్క సమాధి ఈ దృశ్యమైన కనులకు కనబడేది కాదు. ఎక్కడ సమాధి చేయబడిందో ఉంది బైబిల్లో, కానీ అక్కడ ఆ సమాధి లేదు. ప్రవక్త దానికి స్పష్టత ఇచ్చాడు. ఏమని? క్రీస్తు అను బండలో సమాధి చేయబడ్డాడట. ఎవరు? మోషే. వధువులో నిద్రించిన పరిశుద్ధులు కూడా ఎక్కడ నిద్రించాలి, ఎక్కడ సమాధి చేయబడాలి? క్రీస్తునందు సమాధి చేయబడాలి. వారు మొదటి పునరుత్థానములో తిరిగి లేస్తారు. వారు వధువులో ఒక భాగం, 2 భాగాలు. ఒకటి నిద్రించిన పరిశుద్ధుడు, రెండవది సజీవంగా ఉన్న పరిశుద్ధుడు. నిద్రించిన వారి సంఖ్య ఫుల్ఫిల్ అవ్వాలి, సజీవంగా ఉన్న వారి సంఖ్య ఫుల్ఫిల్ అవ్వాలి, సంపూర్ణం అవ్వాలి. అందుకు భక్తిలో పరిపూర్ణం అయిపోయిన వాళ్ళు ఏమవుతున్నారంటే వారి యొక్క దినములు ముగించిన తర్వాత నిద్రించి మోషే అనే సంఖ్యలో చేర్చబడుతున్నారు. ఆమె కొందరు పరిపూర్ణతకు చెంది ఎక్కడికి వస్తున్నారంటే ఏలియా, సజీవంగా ఎత్తబడి ఏలియా గుంపుకి కలపబడతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము మొట్టమొదటిగా మనం చూసాం ఆదికాండం 1వ అధ్యాయంలో నేను మీకు గుర్తు చేస్తున్నా. 1వ అధ్యాయంలో 7 స్వరములు ఉన్నాయి. 7 స్వరములు ఉన్నాయి. 7వ స్వరము ఏం చేశారండి? 7వ స్వరము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని తీసుకొచ్చింది, నరుని తీసుకొచ్చింది. అంటే 7వ స్వరము దేవుని లాంటి మనిషిని తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి 7వ దూత స్వరమే మనల్ని దేవుని వలె మారుస్తుంది. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు ప్లీజ్ లిజన్ 7th ఏంజెల్ వాయిస్.
ఏడవ దూత స్వరము. అది ఏడవ దూతది కాదు, ఎవరిదండి? దేవుని స్వరము. అంటే అది ఏడవ దూత. దేవుని కుడి చేతిలో ఉన్న 7 దూతలు ఎవరి దూతలు? దేవుని దూతలు. దేవుని 7 ఆత్మలు వారిలో ఉంచబడ్డాయి. దేవుని 7 ఆత్మలు అంటే 7 దేవుళ్ళు కాదు ఇక్కడ. దేవుని 7 ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్. 7 దూతలు భూమి మీదకి పంపించబడ్డారు. 7వ స్వరము దేవుని వంటి మానవుని తీసుకొచ్చినట్లే. ఆమేన్. ఇప్పుడు 7వ దూత స్వరము అది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరమై ఉన్నది. ఆ స్వరం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని వలె మారుస్తుంది. అందుకే నీవు ఆదివారం నుండి మరలా ఆదివారం వచ్చే వరకు నీవు 7వ దూత స్వరమును అంటే దేవుని స్వరమును వినని దినము నీకు ఉండకూడదు. ప్రతిరోజు నువ్వు వినాలి, లేకపోతే ఎత్తబాటు అనే దాన్ని నువ్వు మర్చిపోవాలి. లేదయ్యా నేను ఎత్తపడే గుంపు, నేను వర్తమానం, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఆ డినామినేషన్ వేరు, మేము వేరు, మేము వర్తమానం అయి ఉన్నాము అని నువ్వు చెప్పుకొనుట కాదు. అంటే ఆ చెప్పుకునే బోర్డు కింద లేకపోతే చెప్పుకునే సంఘములోనో ఒక సభ్యులుగా ఉంటే సరిపోదు. 7వ స్వరాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు మనం వినాలి. ఎందుకయ్యా అంటే ఆ స్వరమే మనల్ని రూపాంతరపరిచే శక్తి ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం ఆదికాండం 2వ అధ్యాయం కూడా చూసాము. ఆదికాండం 2వ అధ్యాయం కూడా చూసాము. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంది? ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంది? వాక్యముగా ఉన్న ఆదాము అంటే నరుడు, పేరు ఇంకా పెట్టలేదు అక్కడ. నరుడు, వాక్యముగా ఉన్న నరుడు శరీరధారి అయ్యాడు. అనగా వాక్యమయ్యున్న దేవుడు శరీరధారి అయ్యాడు. వాక్యమయ్యున్న నరుడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 27లో చేయబడిన నరుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే వాక్య దేహముతో ఉన్నాడు. అతనికి రక్త మాంసములు కలిగిన శరీరము లేదు. అతనికి ఏమివ్వబడింది? 2వ అధ్యాయంలో రక్త మాంసములు కలిగిన శరీరం ఇవ్వబడింది. దేవుడు కూడా వాక్యము దేహముతో ఉన్నాడు. దేవుడు కూడా రక్త మాంసములు కలిగిన శరీరం ధరించుకున్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో. ఆమేన్. అనగా వాక్యము శరీరధారి అయినట్టు. అంటే ఈ ఆదామేమో ఛాయగా ఉన్నాడు, ఈ ఆదామేమో నిజ స్వరూపములో ఉన్న ఆదామై ఉన్నాడు. ఈ ఆదాము వాక్యమై ఉన్న ఆదాము శరీరధారి అయినట్టే ఈ ఆదాము కడపటి ఆదాము అని యేసుక్రీస్తు కూడా శరీరధారి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అది ఏమై ఉన్నదంటే కమింగ్ ఆఫ్ ద ప్రభువు భూమి మీదకి శరీరధారిగా వచ్చుటై ఉన్నది. ఎప్పుడైతే ఆయన శరీరధారి అయ్యాడో ఆయనలో ఉన్న స్త్రీ బయటకు వచ్చింది. స్త్రీని బయటకు తీసి ఏం చేశారు? స్త్రీని నిర్మాణం చేయబడ్డంది. అంటే ఈ నిర్మాణమే 7 సంఘ కాలములు. అంటే ఇక్కడ ఏమున్నది? స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యము? ప్రకటన గ్రంథముల్లో 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఉన్న స్త్రీ అనే ఆ శ్రీమతి ఆదాము శ్రీమతి యేసుక్రీస్తుకి ఛాయగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఈ స్త్రీ 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పడిపోయింది. కానీ ప్రవక్త చెప్పి ఉన్నాడు వధువు పడిపోదు అని. ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి రండి. వచ్చారా? కొంచెం నేను వేగంగా వెళ్తున్నాను. అంటే ఈరోజు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. 3వ అధ్యాయంలోకి వస్తే స్త్రీ ఏమైంది? అక్కడ పడిపోయింది. తర్వాత 4వ అధ్యాయంలో ఏమైంది? 3వ అధ్యాయంలో చెప్పవలసిన విషయం ఏంటంటే 3వ అధ్యాయంలో సంఘం పతనం అయిపోయింది. అప్పుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోకి వచ్చిన మానవుడి దగ్గరకు వచ్చాడు. నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోకి వచ్చిన మానవుడి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక గొర్రె పిల్లను వధించాడు. అది కూడా ఏమై ఉన్నది? మొదటి రాకడై ఉన్నది. అక్కడ గొర్రె పిల్లను వధించుట. ఎందుకు ఆయన గొర్రె పిల్లను వధించాడు? గత వారం చెప్పి ఉన్నాను. మనుషులు ఆదాము అవ్వలు పాపంతో ఉన్నారు. పాపంతో ఉన్న వారిని చూడలేకపోతున్నారు.
చూడలేకపోతున్న ఆ మనిషికి దేవునికి మధ్యలో ఆయన రక్తమును పెట్టాడు. ఎందుకంటే ఎడమ వర్తమానంలో ఏం చెప్పండి, ఎర్రని దాని గుండా చూసినప్పుడు తెల్లగా కనబడుతుందని చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఆ పాపములన్నీ ఎర్రగా ఉన్నాయి కాబట్టి చూడలేకపోతున్నాడు. ఆయన చూడలేకపోతున్నందువలన దేవుడు రక్తాన్ని పెట్టుకున్నాడు మధ్యలో. ఇప్పుడు నీవు నీ సహోదరుని చూస్తున్నప్పుడు రక్తాన్ని పెట్టాలి. ఎందుకంటే ఈ కాల వర్తమానమే రక్తం. నువ్వు రక్తం గుండా చూడు. ఎవరిని? నీ పక్కన ఉన్న సహోదరులను అందరిని ఎట్లా చూడాలి? రక్తం గుండా చూడాలి. ఎందుకంటే దేవుడే మనల్ని చూడలేకపోయి ఏం పెట్టుకున్నాడండి? రక్తాన్ని పెట్టుకున్నాడు. జంతువుల రక్తం పోయింది, ఆయన రక్తాన్ని పెట్టుకున్నాడు. జంతువుల రక్తం కప్పింది, ఆయన రక్తం ఏం చేస్తుంది? కడుగుతూ ఉంది. ఆ సిరా ఇంకు ఆ తెల్లని వస్త్రం మీద వేసినప్పుడు ఆ యొక్క బ్లీచ్లో దాన్ని ముంచి తీసినప్పుడు ఆ ఇంకు కనపడుతుంది. అది ఆ బ్లీచ్ ఏదో కాదు, ఎడమ వర్తమానంలో ఉంది ఇది. ఆ బ్లీచ్ ఏదో కాదు, రక్తమై ఉన్నది. ఆ రక్తములో ముంచినప్పుడు ఆ మరకలన్నీ పోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఆయన మనిషికి దేవునికి మధ్య ఏం పెట్టుకున్నాడండి? రక్తం పెట్టుకున్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 2 వచ్చాయి. ఒకటి కయ్యేను, ఇంకొకటి హేబేలు. ఈ వంశావళి ముందుకు వెళ్తుంది, ఈ వంశావళి కూడా ముందుకు వెళ్తుంది. అదే 4వ అధ్యాయంలో హేబేలు చంపబడ్డాడు. ఇదే ఒక ద్రాక్ష తీగ, మరొక ద్రాక్ష తీగ. ఇది ఎక్కడుంది? 7 సంఘకాలాల్లో 2 ద్రాక్ష తీగలు వస్తున్నాయి. 2 ఒకేలా ఉన్నాయి. అవి ఫలాలు ఫలించే వరకు ఏది మంచి ద్రాక్షయో ఏది కారు ద్రాక్షయో మనము కనిపెట్టలేనంత దగ్గరగా ఉన్నాయి. ఎందుకనంటే కయ్యను కూడా భక్తిపరుడే, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడే. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 వస్తున్నాయి. అంటే 2 వస్తున్నాయంటే 4వ అధ్యాయంలో మనకి సంఘకాలాలు ప్రారంభమయ్యాయి. ఆ సంఘకాలాలు ప్రారంభమైనప్పుడు 4వ అధ్యాయంలోనే కయ్యేను హేబేల్ని చంపేయడం జరిగింది. అదే 4వ అధ్యాయంలో హేబేలు స్థానంలో షేతు వచ్చాడు. షేతుకి ఎనోషు కూడా వచ్చాడు. ఏ అధ్యాయంలో? 4వ అధ్యాయంలోనే. ప్రైజ్ ది లార్డ్. అంటే కయ్యేను వంశావళి ముందుకు వెళ్తుంది. అంటే కారు ద్రాక్ష ముందుకు వెళ్తుంది, మంచి ద్రాక్ష కూడా ముందుకు వెళ్తుంది. ఈ సంగతులు సంఘకాలాలు ప్రారంభంలోనే ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఇది ఖచ్చితంగా సంఘకాలాలకి ఛాయగా మనకి కనబడుతుంది. ఇట్లా మనం చూసుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక గ్రంథము కనబడుతుంది. ఆ గ్రంథము విప్పబడి ఉంది. విప్పబడి ఉన్న గ్రంథములో పేర్లు ఉన్నాయి, పేర్లు రాయబడుతూ ఉన్నాయి. ఒకటి ఆదాము అయితే 7వ వాడు హానోకై ఉన్నాడు. ఇక్కడ ఏం కనబడుతుందంటే హానోకు యొక్క ఎత్తుబాటు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము. ఆది కాండములోనే ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆది కాండము 12 అధ్యాయంలో ఎవరున్నారండి? ఆది కాండం 12 అధ్యాయంలో ఎవరున్నారు? అబ్రహాం. ఆమేన్. అబ్రహాం. ఆయన అబ్రాముగా ఉన్నాడు. దేవుడు అబ్రాముని పిలిచాడు. పిలిచేటప్పటికి ఏమని పిలిచాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎవరి యొద్ద నుండి? నీ బంధువుల యొద్ద నుండి. బంధువులు ఎవరున్నారు? అబ్రాహాముకి తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? అసలు అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరిలో నుంచి వచ్చాడు? చూసి చెప్పండి. ఎవరిలోంచి వచ్చాడు అండి? తెరహు కొడుకు అబ్రాహాము. ఇంకా అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నోవహు తర్వాత షేము, హాము, యాపెతు. ఎవరిలో నుండి వచ్చాడు? ముగ్గురులో నుండి. చూసి చెప్పండి. షేము వంశావళి. షేము నుండి ఎవరు? షేము నుండి చెప్పండి, చూసే చెప్పండి. అర్పక్షదు నుండి షేలహు అంటే పెలుగు. షేలహైనా చూసే చెప్పండి. అర్పక్షదు నుండి షేలహు.
షేలహు నుండి ఎబెరు అని పెలుగా అండి, ఏబెరు. ఓకేనండి, ఏబెరు నుండి పెలెగు, పెలెగు నుండి రయ్యు, రయ్యు నుండి సెరూగు, సెరూగు నుండి నాహోరు, నాహోరు నుండి తెరహు, తెరహు నుండి అబ్రాము. ఇక్కడ పెలెగు దగ్గర, ఎబెరు దగ్గర అనుకుంటా ఎక్కడ ఉంటారు, ఎవరు ఉంటారంటే, ఒక్క నిమిషం అండి, షేలహు, ఏబెరు. ఏబెరుకి సహోదరుడు ఉన్నాడు, తెలుసండి. ఏబెరుకి సహోదరుడు ఎవరు? యొక్తాను. ఏబెరుకి తమ్ముడు ఉన్నాడు, యొక్తాను కొడుకు యోబు. ఇవన్నీ మీకు ఇదివరకే నేను మీకు తెలియజేశాను, చూసుకోండి మరలా. ప్రైజ్ లార్డ్. ఏబెరుకి తమ్ముడు ఉన్నాడండి. తమ్ముడు అంటే షేలహు కొడుకుమట. షేలహుకి 2 కొడుకులు. ఆ షేలహు కొడుకుల్లో ఏబెరు కొడుకు పెలెగు నుంచి రయ్యు నుంచి సెరుగు నుండి నాహోరు నుండి తెరహు నుండి అబ్రాము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏబెరుకి తమ్ముడు ఉన్నాడు యొక్తాను కొడుకు యోబు. ప్రైజ్ లార్డ్. అంటే అబ్రాము కంటే ముందున్నవాడు యోబు. ఆమేన్. ఇప్పుడు అబ్రాము పుట్టేసరికి వీరందరూ ఉన్నారు. అబ్రాము ఎక్కడ, షేమ్ ఎక్కడ? చూడండి ఒకసారి. అబ్రాము ఎక్కడ, షేమ్ ఎక్కడ? కానీ అబ్రాము పుట్టేసరికి షేమ్ ఉన్నాడు, వీరందరూ ఉన్నారు. దేవుడు అబ్రాముని 75 ఇయర్స్ అంటే 75 సంవత్సరాలు పిలిచాడు. పిలిచినప్పటికి ఎంతమంది ఉన్నారు? నేను దాన్ని మీకు చూసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ఉన్నారంటే, షేము, అర్పక్షదు. ఏంటండి? ఎప్పటికి దేవుడు అంటే 12వ అధ్యాయం 1వ వచనానికి అక్కడ దేవుడు అబ్రాముని పిలిచాడు. పిలిచినప్పటికీ షేము వీళ్ళందరూ పుట్టేసరికి వీళ్ళందరూ బ్రతికే ఉన్నారు. దేవుడు పిలిచేసరికి షేము ఉన్నాడు, అర్పక్షదు ఉన్నాడు, షేలహు ఉన్నాడు, యోబు కూడా ఉన్నాడు. సారీ, పిలిచినప్పటికి యోబు లేరు అనుకుంటా. ఇది నేను కాల్కులేట్ చేయలేదు ఇంకా. ఈ ముగ్గురు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. పుట్టేసరికి యోబు ఉన్నాడు. యోబు యొక్క ప్రత్యక్షత అబ్రాము కలిగి ఉన్నాడు. ఎక్కడ కనబడుతుంది అది మనకి? ఆదికాండం 23లో కనబడుతుంది. ఆదికాండం 23లో ఏముంది? ఆదికాండం 23 చెప్పు. శారా మరణం. అక్కడ మరణించిన ఆమెను అక్కడ అలా ఉంచి ఆయన బయటకు వెళ్ళి ఒక భూమిని కొన్నాడు. ఏ భూమి? మక్పెలా భూమిని కొన్నాడు. హేతు కుమారుల యొక్క సమక్షములో దాన్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడు? దాని గురించిన సంగతి అబ్రాముకి ఎట్లా తెలుసు? యోబు ద్వారా తెలుసు. ఇవి నేను చెప్తున్న సంగతులు కాదు, ప్రవక్త చెప్పిన విషయాలు. యోబు ద్వారా అబ్రాముకి తెలిసే సంగతులు. దేని గురించి? మక్పెలా గురించి. ఏంటి మక్పెలా సంగతి? మక్పెలాలో పునరుత్థానం జరగబోతుంది. దాన్ని యోబు చూశాడు. ఎప్పుడో చూశాడు యోబు. చూసిన దాన్ని అబ్రాముకి చెప్పాడు. అందుకు అబ్రాము దృష్టి దేని మీద పడింది? మక్పెలా ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉంది. కానీ అప్పటికి అబ్రాము ఎక్కడున్నాడు? బబులోను.
ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు 12:1 దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? బబులోను నుండి పిలుస్తున్నాడు. వీరందరూ ఉన్నారు, కానీ వారిని విడిచిపెట్టి రమ్మన్నాడు. నోవహు దినముల్లో కథ అంతా షేము ద్వారా విన్నాడు. ఎవరు? అబ్రాము. నోవహు దినం సంగతులన్నీ విన్నాడు, యోబు సంగతులన్నీ విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంగతులన్నీ విన్నాడు. అంత మాత్రమే కాదు, ఆనోకు సంగతులు కూడా విన్నాడు. ఆనోకు ఎత్తబోటు కూడా విన్నాడు. ఆనోకు రూపాంతరం చెందబోటు కూడా విన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడి యొక్క దృష్టి ఎవరి మీద పడిందంటే అబ్రాము మీద పడింది. అబ్రాము ఎక్కడున్నాడు? బబులోన్లో ఉన్నాడు. బబులోన్లో ఉన్న అబ్రాముని నీ స్వజనాన్ని, నీ బంధువుల్ని, నీ యొక్క కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి బయటికి రా అన్నాడు. రమ్మన్నాడా? బయటికి రమ్మన్నప్పుడు వారందరినీ విడిచిపెట్టేసుకుని బయటికి రావడం మొదలుపెట్టాడు. రావడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వస్తున్నాడో అతనితో పాటు ఎవరు వచ్చారు? లోతు, శ్రీమతి లోతు, 2 కుమార్తెలు. వచ్చినప్పుడు దేవుడు లోతుని అడ్డగించలేదు. అబ్రహాము కూడా లోతుని అడ్డగించలేదు, రావద్దనలేదు. శారా కూడా రావద్దనలేదు. ఎందుకు? ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో దేవుని మనసులో ఇంకొక స్టోరీ ఉంది. ఆ ఇంకొక స్టోరీ ఎవరంటే రూతు. రూతు ఎక్కడి నుంచి రావాలి? లోతు నుండి. లోతు నుండి వచ్చింది ఎవరు? మోయాబు. మోయాబు నుండి వచ్చింది ఎవరు? రూతు. అంటే ఇంకొక స్టోరీ దేవుని మనసులో ఉంది. ఆ స్టోరీ జరగాలంటే లోతు ఉండాలి. ఏమి ప్రణాళిక అంటే దేవుని ప్రణాళికనే. మన జ్ఞానానికి అందదు అది మన జ్ఞానానికి అందేది కాదు అది. లోతు జీవితంలో ప్రజలు, లోకము ఒక తప్పుడు పట్టుకుని ఒక తప్పు మార్గంలో దాన్ని మాట్లాడవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఉన్నదని విశ్వాసం ద్వారా చూడగలుగుతుంటే నాకెంతో ఆశ్చర్యము. ఒళ్ళు పులకరిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అప్పుడే ఇక్కడేమో చూసింది అబ్రామును కాదు, శారానే. ఎందుకంటే శారా ఛాయ, నిజస్వరూపం వధువు. పిలిచింది ఓన్లీ అబ్రామును మాత్రమే కాదండి. దేవుడు దృష్టి ఉన్నది శారా మీద. మీరు 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జాగ్రత్తగా పరిశీలనగా వెళ్ళండి. దేవుని దృష్టి శారా మీద ఉన్నట్టు మీరు చూస్తారా? అబ్రాముతో మాట్లాడాను, అబ్రాము దగ్గరికి వచ్చాను, అబ్రాముకి ఇది చెప్పాను, అబ్రాముకి అది చెప్పాను అనుకుంటా ఉంటారేమో, కానీ ఒక సంగతి హిడెన్ అక్కడ దాగి ఉంది. 12వ అధ్యాయంలో ఒకటి దాగి ఉన్నది. ఆ దాగి ఉన్నది ఎవరో కాదు, శారా. పిలిచింది, ఆయన దృష్టి ఉన్నది శారా మీద. అందుకే చూడండి, హాగరుతో వెళ్ళిన దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? అబ్రాము దృష్టి హాగరు మీదకి వెళ్ళింది, శారా దృష్టి కూడా హాగరు మీదకి వెళ్ళింది, కానీ దేవుని దృష్టి మాత్రం శారా మీదే ఉంది. అబ్రాముకి శారా పిల్లలకి అంటుందని అనుకోవట్లేదు, శారా కూడా నాకు పిల్లలు పుడతారు అనుకోవట్లేదు, కానీ దేవుని దృష్టి శారా మీదే ఉంది. శారా వలన కలిగినదే నీ సంతానం. దేవుడు చెప్పాడు, శారా వలన కలిగిన సంతానమే నీ సంతానం అనబడుతుంది. స్పష్టత ఇచ్చాడా దేవుడు? ఎవరికి అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? ఇప్పుడు దేవుడు బబులోనికి వచ్చి, బబులోనులో ఉన్న అబ్రాము దగ్గరికి వచ్చి, అబ్రామును బయటకు రా అని పిలిచింది ఎందుకోసం అంటే అక్కడ ఒక కథ రావాలి. ఇప్పుడు కథ అంటే ప్రకటన గ్రంథములో ఏ స్త్రీనైతే దేవుడు కన్నాడో, ఆయన నిర్మిస్తున్నాడో, 7 సంఘకాలాల్లో ఏ స్త్రీని నిర్మాణం చేస్తున్నాడో ఆ నిర్మాణానికి సాదృశ్యముగా ఒక స్త్రీని 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు, 12 నుండి చెప్పండి
ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక స్త్రీ మర్మముగా ఉంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? శారా మీద ఉన్నది. శారాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేయాలి. శారాని మరలా ఆ 90 సంవత్సరాల వయసులో ఉన్న ఆమెని 20 సంవత్సరాల వయసులోకి, అంటే 90 నుండి 20కి అంటే 70 సంవత్సరాల వెనక్కి ఆమెని తీసుకువెళ్ళాలి. అంటే దాన్ని ఏమంటారంటే తిరిగి పెంతెకోస్తుకి, ఆమె తిరిగి మరలా జీవమున్న స్థానంలోనికి ఆమెను తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఏంటయ్యా అంటే శారా. కానీ మనకు కనబడేదంతా 12వ అధ్యాయం అబ్రహం, 13వ అధ్యాయం అబ్రహం, 14వ అధ్యాయం అబ్రహం, 15వ అధ్యాయం అబ్రహం, 16వ అధ్యాయం అబ్రహం, 17వ అధ్యాయం అబ్రహం, 18వ అధ్యాయం అబ్రహం. అబ్రహామే కనపడతాడు. 12వ అధ్యాయంలో పిలిచాడు. 13వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని, అబ్రాహాము కుటుంబాన్ని వేరు చేశాడు. వారి కాపర్లకి గొడవ వచ్చింది, వేరు చేశాడు. 15వ అధ్యాయంలో మరలా ఒక అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఎవరంటే అబ్రహాము. నాకు నువ్వెన్నిస్తే ఏంటయ్యా, నా యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరే వాటంతటికి వారసుడు అవుతాడు కదా అని అన్నప్పుడు దేవుడు మరలా ఏమన్నాడంటే నువ్వు నాకు ఒక బలిని తీసుకురా అన్నప్పుడు బలిని తీసుకొచ్చి ఉదయం నుండి ఉన్నాడు. సాయంకాలం అయ్యేసరికి గాఢనిద్ర కలుగు చేశాడు. ఎవరికి? అబ్రహాముకి. ఉదయం అంతా కాకులు గద్దలు అవేమి రాకుండా వాటిని కాపలా కాశాడు. సాయంత్రానికి గాఢనిద్ర కలిగి నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఎల్షద్దయిగా వచ్చాడు. బలమైన రొమ్ములు కలిగిన వ్యక్తిగా ఎల్షద్దయిగా వచ్చి ఆయనకి బాలుడుగా ఉన్న అబ్రహాముకి పాలిచ్చి బలపరిచి ధైర్యపరిచాడు. ప్రైజ్ లార్డ్. 16వ అధ్యాయంలో ఇస్మాయిల్ వచ్చాడు ఆగరు ద్వారా. 17వ అధ్యాయంలో ఏమిచ్చాడండి? సున్నతి. 17వ అధ్యాయంలో సున్నతి మరియు పేర్లను మార్చాడు. అబ్రహాముగా, శారాగా పేర్లు మార్చాడు. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడే అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చిన సంగతి దేనికోసం అంటే శారా కోసం, అబ్రహాం కోసం కాదు. ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు మీరు 12వ అధ్యాయం నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం వరకు చదవండి. మీకు మునుపు చదివిన దానికి ఇప్పుడు చదివేదానికి వేరుగా మీకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందయ్యా? శారా ఎక్కడుంది? బబులోన్లో ఉంది. ఇప్పుడు బబులోన్లో నుండి శారాని బయటికి తీసుకురావాలి. బబులోన్ నుండి బయటకు తీసుకొస్తున్నాడు. బబులోన్ ఎప్పటి నుంచి వచ్చింది? అది 11వ అధ్యాయంలో వచ్చింది. ఆదికాండం 11వ అధ్యాయంలో వచ్చింది. మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఉంది బబులోన్ అనుకుంటారేమో. ఎవరు? కయ్యను ద్వారా వచ్చిన నిమ్రోదు, కుష్ కుమారుడు నిమ్రోదు ఆ యొక్క 11వ అధ్యాయంలో దాన్ని స్థాపించాడు. అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడ ఉండడం? బబులోన్లో శారా ఉండడం ఇష్టం లేదు. దేవుడే ఆ శారాని పిలుస్తున్నాడు. శారాని ఎట్లా పిలుస్తున్నాడయ్యా? అబ్రహాము ద్వారా. శారాతో ఎలా మాట్లాడుతున్నాడయ్యా? అబ్రహాము ద్వారా. ఆమేన్, 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 ఆమేన్. శారాతో ఎలా మాట్లాడుతున్నాడయ్యా? అబ్రహాము ద్వారా. అబ్రహాము ఏదైనా కొత్త సంగతి చెప్పాడంటే అది అబ్రహాముది కాదు. ఎవరిది? దేవునిది. దేవుడు అబ్రహాముకి ఇస్తుంటే అబ్రహాము శారాకి తెలియజేస్తున్నాడు. శారా ఎక్కడుంది? గుడారములో ఉంది. అబ్రహాం ఎక్కడున్నాడు? దేవునితో గడుపుతున్నాడు. దేవునితో గడుపుతున్న అబ్రహాము దేవుని దగ్గర ఉన్న సంగతులు తెలుసుకుని ఆ సంగతుల చేత నింపబడి ఆ సంగతులు మోసుకొచ్చి గుడారములో ఉన్న అబ్రహాము గుడారములో ఉన్న అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు వచ్చి శారాకి సంగతులు చెప్తున్నాడు. ఏమని? thus saith the Lord, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అబ్రహాము శారాకి తెలియజేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు వస్తున్నారండి? ఎవరు వస్తున్నారు? అబ్రహాం.
ఏం తీసుకొస్తున్నాడు? వర్తమానము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వర్తమానాన్ని తీసుకొస్తున్నాడు. అబ్రహాము టేబర్నికల్లో గుడారంలో ఎవరున్నారు? శారా ఉన్నది. ఎవరున్నారు? శారా ఉన్నది. ఇప్పుడు అబ్రహాము దేవుని నుండి పొందుకుంటున్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము వచ్చి శారాకి తెలియజేస్తున్నాడు. శారా ఎక్కడున్నది? అబ్రాహాము గుడారములో. అబ్రాహాము ఎవరికి ఛాయగా ఉన్నాడు? బ్రన్హాముకి ఛాయగా ఉన్నాడు. ఇప్పుడు బ్రన్హాము గుడారంలో ఎవరున్నారు? వధువు ఉన్నది. ఈ అబ్రహాము ఏం తీసుకొస్తున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు బ్రన్హాము ఏం తీసుకొస్తున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరికి తీసుకొస్తున్నాడు? స్పిరిచువల్ సారా, ఆత్మ సంబంధమైన సారా. ఎక్కడున్నది? ద టెబర్నికల్ ఆఫ్ బ్రన్హామ్. బ్రన్హామ్ గుడారంలో ఉన్నది. అదే బ్రన్హామ్ గుడారంలో హాగర్ ఉండొచ్చు, అదే బ్రన్హామ్ గుడారంలో కెతూరా ఉండొచ్చు. కానీ కెతూరా వల్ల సంతానం అనబడదు, హాగర్ వల్ల సంతానం అనబడదు, సారా వల్ల సంతానం అనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడనే వాక్యము తీసుకునేది శారా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అనుకుంటారేమో. యెహోవా ఈరే 1, 2, 3 పార్ట్స్ చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో అబ్రహాంని బ్రన్హామ్తో పోల్చుతూ ఉన్నాడు. అందుకే వర్తమానాలు వినండి, పుస్తకాలు చదవండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వింటూనే ఉండండి, చదువుతూనే ఉండండి. ఇక్కడ ఇక్కడ మీకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ సంగతులు వస్తూ ఉన్నప్పుడు అవి మీకు తెరవబడతా ఉంటాయి. తెరిచేది నేను కాదు, దేవుడే మీకు తెరుస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ శారా బ్రన్హాము గుడారంలోకి వచ్చిందో, బ్రన్హాము ఏం తీసుకొస్తున్నాడండి? అడవికి వెళ్తున్నాడు. అందరూ వేటకెళ్ళారు, అడవికి వెళ్ళాడు. అడవి మనిషి అనుకుంటున్నారేమో. అక్కడ పొందుకున్నాడు. తస్సైద్దలో యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. వచ్చి గుడారంలో బోధిస్తున్నాడు. ఆమె ఆ వేటకి వెళ్ళిపోతూ ఆయనకు ఒక చోట సిగరెట్ పెట్టి దొరికింది. ఆయన దాన్ని తీసి చూస్తున్నాడు. ఏముందండి దాని మీద? ఏముంది? సిగరెట్ పెట్టి దొరికింది. దొరికితే ఏముంది? ఫిల్టర్. వచ్చాడు ఇంటికి. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు దేవుడు. దాన్ని తీసుకుని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు దేవుడు. ఆ వడపోత సాధనం ఏదో కాదు, వాక్యమే అని చెప్పాడు దేవుడు. అప్పుడు వచ్చాడు, బ్రన్హామ్ టెబర్నికల్లో నిలబడ్డాడు. ఒక ఆలోచనాపరుని వడపోత సాధనం వర్తమానం తీసుకొచ్చాడు. మీరు ఆ వర్తమానం చదివితే ప్రారంభంలో అదే ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళి అది ఆలోచించుకుంటుంటే దేవుడు అక్కడ ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఇస్తే వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మరలా ఒకసారి వేటకు వెళ్ళాడు. అతను వేటగాని దుస్తులు వేసుకున్నాడు, చేతిలో తుపాకీ పట్టుకున్నాడు. ఒక లేడీ అంటే ఆడవాడు కాదు, జంతువు లేడీ తన పిల్లని తీసుకుని మెల్లగా అతని వైపుకి వచ్చేస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు, ఓ డియర్, నీవు నా దగ్గరకు వస్తున్నావేంటి? నేను వేటగాడిని, నేను తుపాకీ ఉంది నా దగ్గర అని మాట్లాడుతున్నా సరే అది వస్తా ఉన్న దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఎవరి దగ్గరికి? తుపాకీ పాడేశాడు. అది వచ్చి అతన్ని రాసుకొని తిరుగుతూ ఉంది. ఏం చూస్తున్నాడు అక్కడ? సృష్టి దేవుని కుమారుని గుర్తించింది. వర్తమానం పొందుకున్నాడు. వచ్చాడు సంఘానికి, బోధిస్తూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చోట వెళ్ళి తల్లి ప్రేమ గురించి వర్తమానం చెప్పి వచ్చేసాడు ఇంటికి. అలసిపోయి పడుకున్నాడు. ఆ ఇంటి మెట్ల మీద గాయపడిన అపోజం వచ్చి ఉంది. గాయపడి రక్తం కారుచున్నా సరే బిడ్డకి పాలిస్తూ ఉంది అపోజం. బయటకు వచ్చి చూశాడు, ఇదేంటి ఇంత గొడవ చేస్తూ ఉంది, ఇంత ఏడుస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, ఏడుస్తూ ఉందన్నమాట. అది ఏడుస్తూ ఉంది, ఏంటిది అని చెప్పి విసుక్కుని వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయిన ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తల్లి ప్రేమ గురించి మాట్లాడావు కదా, అదిగో నీ ఇంటి పక్కనే ఉంది, నీ ఇంట్లోకి వచ్చింది. అది ఒకసారి చూడు, అది నీ కోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే ప్రభువా నన్ను క్షమించని వెళ్ళి ఆమెకి ప్రార్థన చేశాడు.
ఇది ఎవరికి? అపోసం. తల్లి అపోసంగా ప్రార్థన చేసి ప్రార్థన చేయగానే దాని అది స్వస్థపరచబడింది. స్వస్థపరచబడి కృతజ్ఞతతో ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అప్పుడు మరలా సంఘానికి వచ్చాడు. సంఘానికి వచ్చి 11వ ఆజ్ఞ ఏంటండి? 11వ ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలే. 11వ ఆజ్ఞ వర్తమానం ఉంటే చదవండి మీ దగ్గర. 11వ ఆజ్ఞ ఏంటండి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 11వ ఆజ్ఞ ద హెడ్ స్టోన్. హెడ్ స్టోన్ మీన్స్ అండి తలరాయి అనగా ఏమిటి? దైవిక ప్రేమ. అదేగా, దైవిక ప్రేమే తలరాయి. ఇప్పుడు ఇది ఎలా మారిపోతున్నాడంటే ప్రేమగా మారిపోతున్నాడు. ఇప్పుడు ఎవరో కనపడట్లేదు. బ్రెన్నాము గుడారములో బ్రెన్నాము యొక్క వంశావళిలోంచి వచ్చిన లక్షణాలు కనపడట్లేదు, క్రీస్తు లక్షణాలు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అంటే అతనిలో రూపాంతరపరిచే శక్తి ప్రారంభమైంది. అప్పుడు ఆయన అడుగుతున్నారు, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఎవరున్నారు? శారా. అక్కడ ఎవరున్నారు? శారా. ఎవరా శారా? నీవే, మనమే. ఇప్పుడు ఏ స్థాయికి రావాలి? ఇప్పుడు ఆ వర్తమానాన్ని తీసుకుని ఆ వర్తమానాన్ని మనం స్వీకరించి మనలో ఉన్న స్వార్థము, ఈర్ష్య, అసూయ, కోపము, భేదములు, ఉద్రేకములు ఇవన్నీ పోవాలి. ఏమొస్తున్నాయి? దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ, సహోదర ప్రేమ. ప్రైజ్ లార్డ్. బుధవారం చక్కటి వర్తమానం దేవుడిచ్చేటప్పటికప్పుడు విన్నారు. చిన్న మాట 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడాను నేను. అద్భుతంగా ఆజ్ఞాపించడానికి నాకు అధికారం ఉన్నా నేను వేడుకుంటున్నాను. పౌలుకి ఆజ్ఞాపించే అధికారం ఉన్నా నేను వేడుకుంటున్నాను ప్రేమతో. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దామా? ప్రవక్త వర్తమానం నుంచి ఒక మాట చూద్దామా? ప్రవక్త వర్తమానం నుంచి కొంచెం ఒక మాట చూద్దాం. ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానం. ఇశ్రాయేలు మరియు సంఘం 1వ పార్టు. అంటే 1953 3వ నెల 25వ తేదీ. 1953 3వ నెల 25వ తేదీ. ఇశ్రాయేలు మరియు సంఘము 47వ పేర. 47వ పేర. ఒక్క మాట చూద్దాం అందులోంచి. 7. ఆయన అబ్రాహామును ఎన్నుకున్నాడు. ఆయన మనిషిని పిలిచినప్పుడు అదే మన యొక్క రక్షణ యొక్క ప్రారంభం. పిలిచాడు ఆయన. నేను కూడా పిలిచాడా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడా? ఆయన పిలుపు వచ్చిందా? పిలుపు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎరిగి ఉన్నాడు గనుక. ముందే జగదుత్పత్తికి ముందు ఎరిగి ఉన్నాడు గనుక ఆయన నిర్ణయించాడు. జగదుత్పత్తికి ముందే నిర్ణయించాడు గనుక పిలిచాడు. అబ్రాహామును ఎరిగి ఉన్నాడు. శారా ఆయన మనసులో ఉంది. ఆమె అందుకు దేవుడు అబ్రాహాముని పిలిచాడు బబులో నుండి. ఎరిగి ఉన్నాడు గనుక ఎన్నుకున్నాడు, నిర్ణయించాడు, తర్వాత పిలిచాడు. అంటే అదే మనకి రక్షణ యొక్క ప్రారంభం. ఆయన పిలిచినప్పుడు మరియు అతన్ని ఎన్నుకున్నాడు, మరి అతన్ని ముందుగా నిర్ణయించి ఉన్నాడు, అతన్ని వాగ్దానము ఇచ్చాడు, అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు, మరియు అతని యొక్క విత్తనము నిత్యము ఉండునని చెప్పాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎన్నుకున్నాడు కనుక నిర్ణయించాడు కనుక పిలిచాడు. ఇక్కడ వరకు మనం వచ్చామంటే జగదుత్పత్తికి ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందువల్ల నిర్ణయించాడు కనుక పిలిచాడు కనుకనే ఆయన వాక్యం యొద్దకు మనం వచ్చాం. ప్రైజ్ లార్డ్. 49వ పేరాకి వెళ్దాం. ఇక్కడ ఒక మాట మీకు పరిచయం చేస్తాం. అయితే ఆయన అబ్రహామును పిలిచి ఉన్నాడు, మరియు అతనికి చెప్పి ఉన్నాడు, మరియు అతడు కలిగి ఉన్న అంతటి నుండి వేరుపడమని అతనికి చెప్పి ఉన్నాడు, మరియు ఒక నూతన భూమిలోనికి రమ్మని పిలిచి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఎక్కడికి రమ్మని?
నూతన భూమిలోకి. మనకు ఆల్రెడీ ఒక భూమి ఉందిగా, ఉందా? ఏదా భూమి? ఏదా భూమి? శరీరమే. ఇప్పుడు ఒక భూమిలో ఉన్నాం మనం. ఆల్రెడీ మనం ఒక భూమిలో నివసిస్తున్నాం. ఆమేన్. ఈ భూమి బబులోను, ఈ భూమి బబులోను అయి ఉన్నది. అదేంటండి ఈ భూమి బబులోను ఏంటి? ఈ భూమి ఎక్కడ తయారైంది? ఆదికాండం 2:7లో తయారైంది. అప్పుడు ఎట్లుంది? పరిశుద్ధంగా ఉంది. కానీ 3వ అధ్యాయం ఏమైంది? ఈ భూమి పాడైంది. ఈ భూమిలో ఏముంది? రక్తం ఉంది. రక్తం ఏమైంది? పాడైంది. ఈ భూమి కూడా ఏమైంది? పాడైంది. రక్తం పాడైపోయింది, భూమి పాడైపోయింది. అంటే రక్తమే సముద్రం. ఎందుకంటే ఆ రక్తం ఏమవుతుందంటే ఆదాము నుండి ఏమవుతుందండి? ప్రవహించుకుంటూ వస్తుంది. రక్తం ఆదాము నుండి, ఆదికాండం 3వ అధ్యాయంలో చెడిపోయిన రక్తం ఏమవుతుంది? ప్రవహించుకుంటూ వస్తుంది. ఆ రక్తము గుండానే మనమందరం వచ్చాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు రక్తం ఏమై ఉన్నదంటే సముద్రమై ఉన్నది. ఈ శరీరం ఏమై ఉన్నదంటే భూమి అయి ఉన్నది. ఎక్కడికో కనెక్ట్ అవ్వాలి. మీరు కనెక్ట్ అయ్యారా? ఎక్కడికి కనెక్ట్ అయ్యారు అండి? ప్రకటన గ్రంథానికి. దేనికి కనెక్ట్ అయ్యారు? ప్రకటన గ్రంథం దేనికి కనెక్ట్ అయ్యారు? ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయములో భూమిలో నుండి ఒక క్రూర మృగము, సముద్రములో నుండి ఒక క్రూర మృగము వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. భూమిలో నుండి ఒక క్రూర మృగము, సముద్రములో నుండి ఒక క్రూర మృగము. ఇప్పుడు ఈ భూమిలో నుండి అంటే భూమి ఏమైంది? ఆదికాండం 3వ అధ్యాయంలో పాడైపోయింది. సముద్రం ఏమైంది? పాడైపోయింది. సముద్రం అంటే రక్తం, భూమి అంటే శరీరం. ఏమైపోయింది? ఇది పాడైపోయింది. ఈ పాడైపోయిన దాంట్లోకి 2 క్రూర మృగాలు వచ్చాయి. భూమిలో ఒక క్రూర మృగం ఉంది, రక్తంలో ఒక క్రూర మృగం ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం 10వ అధ్యాయం వచ్చేటప్పటికి సముద్రం మీద ఒక పాదం, భూమి మీద ఒక పాదం పెట్టాడు. అది ప్రవక్త విలియం బ్రన్హాములో జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం 18వ అధ్యాయంలో కూడా చూస్తున్నప్పుడు దేవుడే దిగి వచ్చాడు అక్కడికి. అక్కడ శరీరం ఏమవుతుంది? మార్పు చెందుతూ ఉంది. ఇక్కడ ఈ పేరా నుండి నేనేం తెలియజేస్తున్నా అంటే దేవుడు ఆ భూమి నుండి ఎక్కడికి రమ్మన్నాడండి? ఇప్పుడు క్రొత్త భూమి, నూతనమైన భూమి. మనకి దేవుడు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును. అంటే ఆయన దేని సిద్ధపరచడానికి? స్థలం సిద్ధపరచడానికి. ఇంకొక భూమి, ఇంకొక భూభాగం ఉన్నది. ఆ భూభాగం ఏంటయ్యా? ఆదికాండం 1:26. ఆ భూభాగం ఏంటయ్యా? మన థియోఫనీ, మన వాక్యపు దేహములు, మన ఆత్మ సంబంధమైన శరీరములు. దాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు ఆయన. సిద్ధం చేశాడు, సిద్ధం చేసి తీసుకువచ్చాడు. అవి ఇప్పుడు మన పక్కన ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఏ భూమిలోకి? ఇప్పుడు అబ్రహాముని నూతన భూమిలోకి రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆనోకు ఎత్తబడ్డానికి ముందు, ఎత్తబడాలి అంటే అతనికి ఏముండాలి? థియోఫనీ ఉండాలి. దేవుడే థియోఫనీ తీసుకొచ్చాడు. ఎవరికి? ఆనోకి. ఏలియా ఎత్తబడాలి అంటే ఏలియాకు కూడా ఏముండాలి? థియోఫనీ ఉండాలి. ఇప్పుడు అదొక మాదిరి, అది ఒక మాదిరి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ థియోఫనీ ధరించుకున్నాడో, క్షయత అక్షయతను ధరించుకున్నదో, అప్పుడు అతనికి ఏమైంది? ఎత్తబాటు జరిగింది. ఇప్పుడు అది మాదిరి అయి ఉన్నది. మనం ఎత్తబడాలంటే కూడా ఈ క్షయత అక్షయతను ధరించుకోవాలి. అంటే ఇప్పుడు ఆ అక్షయత ఎక్కడుంది? మన పక్కన ఉందట. ఎక్కడుంది? మన పక్కన ఉందండి. అంటే ఇప్పుడు అక్షయత పవర్ఫుల్లా లేకపోతే క్షయత పవర్ఫుల్లా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సౌండ్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఒక అయస్కాంతం తీసుకోండి. మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అయస్కాంతానికి పేపర్లో పెట్టి ముడిచి ఇసుకలో ఏం చేసేవాళ్ళం అండి? ఇలా ఇట్లా తిప్పేసరికి దాని నిండా పట్టుకునేవి. ఎందుకు పట్టుకున్నాయి అవన్నీ? వాటిలో కూడా ఏముంది? అయస్కాంతత్వం ఉంది.
దేంట్లో? ఆ రజనలో అయస్కాంతత్వం ఉంది. పినీసులు, ఇనుము, ఇవన్నీ మనం ఆ అట్ట పైన పెట్టి కింద ఎలా పెట్టి తిప్పుతూ ఉంటే అది దీని చుట్టూ తిరుగుతూ ఉండేది, ఆకర్షించుకునేది. అవునండి. ఏది ఆకర్షించుకునేది? ఇనుమా, అయస్కాంతమా? అంటే అయస్కాంతంలో ఏముంది? అయస్కాంత శక్తి ఉంది. ఇనుములో ఏమో ఆకర్షింపబడేది ఉంది, అయస్కాంతంలోనేమో ఆకర్షించుకునేది ఉంది. ఇప్పుడు మన పక్కన ఏముందట? మన పక్కన ఏముంది? థియోఫనీ. థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు థియోఫనీ మనల్ని ఏం చేయాలి? కానీ ఇంకొకటి కూడా ఉంది ఆకర్షించేది. ఈ శరీరాన్ని ఆకర్షించేది ఇంకోటి కూడా ఉంది. ఉందా లేదా? ఈ శరీరాన్ని ఆకర్షించేది ఇంకోటి లేదా? లోకం ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవడంబం ఏం చేస్తుంది? దీన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడైతే దానికంటే పవర్ఫుల్ మన పక్కన ఉంది. ఇప్పుడు నువ్వు ఆకర్షింపబడేది, ప్రతిరోజు నువ్వు దేని చేత ఆకర్షింపబడాలంటే థియోఫనీ చేత నువ్వు ఆకర్షింపబడాలి. లోకం చేత కాదు. లోకం నిన్ను ఆకర్షించుకోకూడదు, థియోఫనీ నిన్ను ఆకర్షించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నూతన భూమిని ఇస్తానన్నాడో అబ్రహాముకి, అక్కడున్నదేది అతన్ని ఆపలేకపోయింది. పడుకోండి విషయాన్ని. దేవుడు ఎప్పుడైతే నూతన భూమిని ఇస్తానన్నాడో అక్కడున్న ఆస్తి కానీ, బంధువులు కానీ, అక్కడ అతను పెరిగాడు 75 సంవత్సరాలు, అక్కడున్నది ఏది అతన్ని అక్కడ ఉంచలేకపోయింది. దేని వైపు పరిగెడుతున్నాడు? నూతన భూమి వైపు. ఇప్పుడు మన ప్రయాణం దేని వైపు? కానీ అట్లా లేదుగా మన జీవితం. మన ప్రయాణం ఆ థియోఫనీ వైపుకి పరిగెడుతున్నట్టుగా లేదు కదా. నిజమేనండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రాహాము నూతన భూమి వైపుకి పరిగెడుతున్నాడు అంటే శారా ఉన్నది అక్కడ. శారా వధువుకు సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు శారా ఏం చేస్తుంది? నూతన భూమి వైపుకి పరిగెడతా ఉంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నూతన భూమి వైపు పరిగెడతా ఉంది. నూతన భూమి వైపుకి ఆకర్షింపబడతా ఉంది. ఆ ఆకర్షణ చాలా బలంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నీ పక్కన థియోఫనీ కూడా అంతే బలంగా నిన్ను ఆకర్షిస్తుంది. సైతం నిన్ను ఏం చేస్తున్నాడంటే వాక్యం వినకుండా, వర్తమానం చదవకుండా, అండి టేప్ వినకుండా, ఖాళీ లేకుండా చేస్తున్నాడు. ఎందుకు ఖాళీ లేదు? ఎందుకు ఖాళీ లేకుండా చేసేస్తున్నాడు? ఒత్తిడులు, బాధ్యతలు, సమస్యలు ఇవన్నీ మన మీద పెట్టి, ఇవన్నిటి చేత మనల్ని ఖాళీ లేకుండా చేసి, ఖాళీ ఉండట్లేదు. రోజు గడిచిపోతుంది, వారం గడిచిపోతుంది, మరలా ఆదివారం వచ్చేస్తుంది. అయ్యో, నేను ఈ వారంలో ఒకసారి కూడా టేప్ వినలేదే, ఒకసారి కూడా నేను పుస్తకం చదవలేదే, ఒక వర్తమానం చదవాలనుకున్నాను, చదవలేకపోయానే, టేప్ వినలేకపోయానే అని ఇక్కడ బాధపడుతున్నాం. కానీ నూతన భూమి కనుక నిన్ను ఆకర్షిస్తుంటే, ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఎత్తబడే విశ్వాసం ఎక్కడ ఉంది? వర్తమానంలో ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం కొరకు ఏం చేయాలంటే మనం వర్తమానం వైపు పరిగెత్తాలి, వర్తమాన పుస్తకాల వైపు తిరగాలి, టేపు వైపు తిరగాలి. అది వింటూ ఉండాలి, అది తింటూ ఉండాలి. అది మనల్ని ఏం చేస్తుందంటే ఎత్తుబాటుకే సిద్ధం చేస్తుంది. ఒకసారి నువ్వు ఆకర్షింపబడితే అది చదవని రోజు నీకు ఉండదు, వినని రోజు నీకు ఉండదు. కానీ నీ ఆకర్షణ ఎటుంది? ఇప్పుడు దేవుడు అబ్రహాముని నూతన భూమి వైపుకి, అంటే శారాని నూతన భూమి వైపుకి దేవుడు అబ్రహాము ద్వారా శారాను తీసుకువెళ్తున్నాడు. అబ్రహాము ద్వారా శారాను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మాము ద్వారా వధువును తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? నూతన భూమి. మన నూతన భూమి ఏది? మన థియోఫనీ. ఆసక్తి పెట్టండి, శ్రద్ధ పెట్టండి. దేని మీద? ప్రైజ్ ది లార్డ్. సమయం సరిపోవట్లేదా? కొన్ని పనులు వదిలేయండి. కానీ ఏదేమైనా
స్వరమును వినాలి. ఏది ఏమైనా ఆ పుస్తకమును మనం తినాలి, ఆ గ్రంథమును మనం తినాలి. ఎందుకయ్యా ఇంత ఎక్కువగా చెప్తున్నావయ్యా? అదే మనల్ని నూతన భూమిలోకి తీసుకెళ్తుంది. అది కనుక మనం పోగొట్టుకుంటే నూతన భూమిలోకి ఎవరు తీసుకుపోలేరు. ఆమేన్. ఇప్పుడు దేవుడు అబ్రాహాముని ఎక్కడికి పిలిచాడండి? నూతన భూమిలోనికి. ఎందుకు నూతన భూమిలోకి పిలిచాడు? అక్కడే పునరుత్థానం ఉన్నది, అక్కడే రూపాంతరపరిచే శక్తి ఉన్నది, అక్కడే దేవుడు వారికి సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము వెనక అదృశ్యముగా ఎవరు కనబడుతున్నారు? మనకి శారా కనబడుతుంది. శారా వెనక్కి తిరగకుండా, లోకం వైపు చూడకుండా, ఆమె ఉన్న పరిస్థితుల వైపు చూడకుండా ఆ అబ్రహాము వెంబడి వెళ్ళిపోయింది. వెళ్ళిందా? వెళ్ళిపోయింది. కానీ ఒకే ఒకసారి మాట్లాడింది. ఒకసారి మాట్లాడిందా? ఏమని? ఏం మాట్లాడింది? ఆగరుని పెళ్లి చేసుకో అని చెప్పింది. చేసుకున్నాడా? చేసుకున్నాడు. అంటే అది రెండు కోణాల్లో చూడాలి. ఒకటే, 13 అధ్యాయంలో దేవుడు ఇసుకరేణుల వంటి సంతానం ఇస్తా అన్నాడు. ఇసుకరేణుల వంటి సంతానం ఇస్తాను. 13, 14. ఇసుకరేణుల వంటి సంతానం ఎవరు? ఇస్మాయేల్. ఆకాశ నక్షత్రాల వంటి సంతానం ఎవరు? 15 అధ్యాయంలోనేమో ఆకాశ నక్షత్రాల వంటి సంతానం ఇస్తా అన్నాడు. 14లోనేమో ఇసుకరేణుల వంటి సంతానం ఇస్తా అన్నాడు. ఇసుకరేణుల వంటి సంతానం ఏమో ఇస్మాయేల్. ఎవరి ద్వారా? ఆగరు ద్వారా. అంటే ఆగరుతో ఆగరు ద్వారా సంతానం దేవుడు ఇస్తాడేమో అన్నదా? అన్నది. అంటే ఎవరు రావాలి అక్కడ? ఇసుకరేణుల వంటి సంతానం రావాలండి. తర్వాత ఏ సంతానం రావాలి? ఆకాశ నక్షత్రాల వంటి సంతానం రావాలి. మీరు చదువుకొని ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు మరలా 12 నుండి 18 వరకు మరలా చదవండి ఈరోజు. అంటే ఒక అధ్యాయానికి ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు. 7 అధ్యాయాలంటే పావు గంట, అంటే 15 నిమిషాలు పడుద్ది. ఇంటికి వెళ్ళగానే ఆ పని చేయండి. మీకు ఇప్పుడు కొత్తగా అర్థమవుద్ది. ఎవరు కనపడతారంటే ప్రతి అధ్యాయంలో శారా కనపడుతుంది. ప్రతి అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించి శారా కనపడుతుంది. శారా ఎవరు? మనకి ఛాయ, మనకి నీడ. ఆమె ఏం చేస్తుంది? అబ్రాహాముని వెంబడిస్తూ ఉంది. ఆమేన్. అబ్రాహాముని వెంబడిస్తూ ఉంది. అబ్రాహాము వెంబడి వెళ్తా ఉన్నది. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ఆ శారా మనకి సాదృశ్యంగా ఉన్నది. వచ్చారు ఇప్పుడు? ఇంకొంచెం ముందుకెళ్దామా? అంటే ఇప్పుడు ఆయన పిలిచాడు అబ్రాహామును, లోతును. 12 అధ్యాయంలో దేవుడు పిలిచాడు. 13 అధ్యాయంలో చెప్పండి, లోతు కుటుంబాన్ని, అబ్రాహాము కుటుంబాన్ని వేరుపరిచాడు. 14 అధ్యాయంలో మెల్కీషెదెకుగా వచ్చాడు, రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. 15 అధ్యాయంలో ఎల్షద్దయిగా వచ్చాడు. 16 అధ్యాయంలో ఇస్మాయేల్ వచ్చాడు. 17 అధ్యాయంలో సున్నతి మరియు పేర్లను మార్చాడు. 18 అధ్యాయంలో దేవుడే స్వయముగా అబ్రహాం ఇంటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఎవరు దాగి ఉన్నారు? వధువు దాగి ఉన్నది. అక్కడ వచ్చింది ఎవరి కోసం? శారా కోసం. దేవుడేమో ఎక్కడున్నాడు? అబ్రహాం ఇంటి దగ్గర. దూతలేమో లోతు ఇంటి దగ్గర. దూతలిద్దరూ లోతు ఇంటికి వెళ్ళారు. దేవుడేమో అబ్రహాం ఇంటి దగ్గర ఉన్నాడు. అబ్రహాం ఇంటి దగ్గర ఉండి అబ్రహాం మాట్లాడుతున్న అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? అడిగాడా లేదా? ఆయన అన్నాడు, నీ వెనక గుడారములో ఉన్నది. నీ వెనక గుడారములో ఉన్నది అనగానే అప్పుడు మరలా సంవత్సరం ఇదే రోజు జీవకాలమున, ద టైమ్ ఆఫ్ లైఫ్, జీవకాలమున అంటే జీవం మరలా ఆమెకి
తిరిగి వస్తూ ఉన్నది. ఏంటి జీవము? ఏంటి జీవము? మరలా జీవము ఆమెకు రావడం అంటే ఏంటి? ఆగిపోయిన ఋతుచక్రం ప్రారంభమగుటయే. పిల్లలు పుట్టాలంటే ఆమెకి ఏం కావాలి? ఋతుచక్రం రావాలి. ఋతుచక్రం ఎప్పుడో ఆగిపోయింది. ఆ గర్భం ముడతతుల్యం అయిపోయింది, ఒడిలిపోయిందట. అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదట. ఇప్పుడు ఆమెకి ఏమొస్తుందట? జీవం వస్తుంది. ప్రైజ్ లార్డ్. జీవం వస్తుంది. దర్శించిన రోజు నుండి కరెక్ట్గా 12 నెలలు అంటే సంవత్సరానికి ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. పిల్లలు పుట్టాక ఎన్ని నెలలు పట్టాలి? 9 నెలలు. 9 నెలలు అంటే ఇంకెన్ని నెలలు ఉంటాయి అండి? 3 ఉంటాయి. ఈ 3 ఏమైంది మరి? ఈ కాలిక్యులేషన్ కూడా వర్తమానం కనెక్ట్ అవుద్ది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అలసిపోయారనుకుంటున్నాను. నేను అలసిపోవాలా? మీరు కదండి. అలసిపోయారా? ప్రైజ్ లార్డ్. మీరు పనుల భారంతో, ప్రయాణాలతో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో మీరు అలసిపోతే ఇక్కడికి వచ్చి మీరు ఆ అలసట నుండి బయటకు వచ్చేయాలి. ఆదివారం ఆరాధనకు పొద్దున్నే వచ్చి 10 గంటలకు బయటకు వెళ్ళేసరికి అలసిపోయి వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? సంతోషంతో, జీవం పొందుకుని వెళ్ళాలి. ఉజ్జీవంతో వెళ్ళాలి. ఆ వారం అంతా ఉజ్జీవంతో నడాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అదే రోజు మరలా వస్తున్నప్పుడు ఎవరుంటారట? కుమారుడు ఇస్సాకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నా. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ అబ్రహామును పిలిచినప్పుడు, శారాను పిలిచినప్పుడు దేవుని ఆలోచనలో ఎవరున్నారయ్యా? దేవుడు అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు? లోతు అంటే అక్కడ ఎవరున్నారంటే రూతు ఉన్నది. అంటే దేవుని మనసులో మరొక కథ మొదలైంది. మరొక కథ ఉన్నది. ఎవరి కథ అది? ఎవరి కథ అది? మన కథ. ఎందుకంటే శారా సాదృశ్యంగా ఉంది, ఇక్కడ రూతు సాదృశ్యంగా ఉంది. ఎవరికి? వధువుకి. ఇప్పుడు లోతును కాపాడుతున్నాడు దేవుడు. కాపాడుతున్నాడా? సొదొమ గొమొర్రా పట్టణాలకు దూతలను పంపి 50 మంది లేరు, 40 లేరు, 30 లేరు, 10 లేరు, 5 కూడా లేరు అండి. 5 కూడా లేరు. అయినా సరే దేవుడు రానని తడువు చేస్తుంటే, ఎవరో లోతు తడువు చేస్తుంటే బలవంతంగా దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడు దూతలను పంపి కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే దేవుని ఆలోచనలో రూతున్నది. రూతు కొరకు దేవుడు చేస్తున్న కార్యాన్ని చూడండి. అంటే నిన్ను కూడా కాపాడుకుంటూ వచ్చాడే, నిన్ను కూడా రక్షించుకుంటూ వచ్చాడే, అనేక సార్లు తప్పిపోయినా నిన్ను తీసుకొచ్చాడే, అనేక సార్లు దేవుడికి దూరం అయిపోయినా మరలా తీసుకొచ్చాడే. ఎందుకనంటే ఆయన ఆలోచనలో ఎప్పుడో ఉన్నావు. లోతు తండ్రి ముందే చచ్చిపోయాడు. లోతు తండ్రి హారాను ముందే చనిపోయాడు. అవునండి, చనిపోయాడు. కానీ లోతును కాపాడాడుగా, లోతును ఉంచాడుగా. లోతు వచ్చే వరకు హారాను ఉన్నాడుగా, లోతు పుట్టే వరకు హారాను బ్రతికే ఉన్నాడు కదా. ఎందుకు కాపాడాడు హారాన్ని? లోతు రావాలి. ఎందుకు లోతును కాపాడుతూ వచ్చాడు? ఎక్కడ లోతు, ఎక్కడ రూతు? ఒకసారి మీరు ఆ గ్రాఫ్ గీసుకోండి, ఆ ప్రణాళిక వేసుకోండి. అబ్రహాము దగ్గర లోతు, అవునండి. అబ్రహాము దగ్గర ఇస్సాకు నుండి యాకోబు నుండి యూదా అతని అన్నదమ్ములు, తర్వాత ఇశ్రాయేలీయులు యోసేపును బట్టి ఎక్కడికి? ఐగుప్తుకు వెళ్ళిపోయాక 400 సంవత్సరాలు ఉండడం. 400 సంవత్సరాల తర్వాత మోషే రావడం, మోషేని వారు తృణీకరించడం, 40 సంవత్సరాల మిద్యాను దేశం వెళ్ళిపోవడం, 40 సంవత్సరాలకు మరలా రావడం. అంటే 440 సంవత్సరాల తర్వాత వారు బయటకు రావడం. ఆ తర్వాత 40 సంవత్సరాల అరణ్యములో నడవడం, ఈ మోషే వెళ్ళిపోవడం, ఆ యెహోషువ పరిచర్య రావడం, యెహోషువ పరిచర్యలో వారు తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాక ఆ వారి యొక్క యెహోషువ పరిచర్య తరువాత న్యాయాధిపతులు రావడం. న్యాయాధిపతుల కాలములో
కరువు రావడం. ఆ కరువు వచ్చినప్పుడు నయోమి కుటుంబం, ఎలీమెలకు కుటుంబం మోయాబు వెళ్ళిపోవడం, మోయాబులో వెళ్ళిపోయిన తర్వాత ఎలీమెలకు చచ్చిపోవడం, ఎలీమెలకు 2 కొడుకులకు పెళ్లి చేయడం, ఎలీమెలకు 2 కొడుకులు చచ్చిపోవడం, తిరిగి నయోమి రూతు వెనక్కి తిరిగి వచ్చేయడం. అప్పటికి ఎవరు వచ్చారు రంగంలోకి? బోయస్. ప్రైజ్ లార్డ్. ఎక్కడి బోయజు? సల్మాను కొడుకు. ఎక్కడి సల్మాను? మధ్యలో ఇంకో కథ ఉందే, మధ్యలో ఇంకో కథ ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ సంగతులు? మనం అక్కడ ఉన్నాం. ఎక్కడ? షారా దగ్గర స్టోరీ మనదే. మనము నిజస్వరూపం, అది ఛాయ. ఆ కథ మనదే. ఆమెలో నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులన్నీ మనం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే వాక్యం అబ్రాహాము చెప్తుంటే ఆమె లోబడింది, విధేయత చూపింది. ఆయన వస్తున్నాడు, పొలం వెళ్ళి వస్తున్నాడు. షారా షారా అనిపించాడు. అయ్యా ఏమని మాట్లాడేది? మై మాస్టర్ అంటే నా యజమానుడా. ఇప్పుడు క్రీస్తుని మనం యజమానుడు. ప్రతి భార్య భర్తని యజమానుడు. ఆ గుణ లక్షణములు మనలోనికి రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తను పిలిచే పిలుపుని గురించి నేను చాలా విషయాలు చెప్పగలను, ఒక ప్రసంగమే నేను చేయగలను. కానీ మీకు అర్థమైంది సహోదరులారా, మీకు అర్థమైంది. ఆమెనంటారా? అర్థమైందండి. ఎవరిలో గుణలక్షణం? షారాలో గుణలక్షణం. ఎప్పుడైతే భౌతికంగా ఉన్న కుటుంబంలో ఉన్న స్త్రీ తన స్థానంలోకి వచ్చేస్తుందో, ఆత్మీయంగా ఉన్న సంఘం తన స్థానంలోకి వచ్చేస్తుంది. యజమానుడా, మై మాస్టర్ అని పిలిచింది ఆమె. అప్పుడు వస్తున్నాడు ఎవరు? అబ్రాహాం. షారా చెప్పండి మై మాస్టర్. అప్పుడు వెంటనే అన్నీ సర్దే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా సర్దమంటావు, ఎన్నైనా సర్దమంటావు. ఏమనలే. ఏం చేసింది? అన్నీ ప్యాక్ చేసింది. గుడారాన్ని విప్పిచ్చేసాడు ఆయన, విప్పేశాడు, మొత్తం ప్యాక్ చేశాడు. వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? ఇంకో లొకేషన్ ఇచ్చాడు ఆయన. అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ గుడారం వేసుకోవడం, మళ్ళీ అక్కడ అలుక్కోవడం, అన్నీ చేసుకోవడం, అన్నీ సమకూర్చుకోవడం, మళ్ళీ కొత్త స్థలం. మరలా దేవుని వాక్యం వస్తుంది, వచ్చే నువ్వు బయటికి. మరలా వచ్చాడు ఇంటికి, మరలా పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఓ షారా అన్నాడు. మళ్ళీ ఏంటయ్యా చెప్పండి అయ్యా. మళ్ళీ ప్యాక్ చేసా అన్నాడు. ప్యాక్ చేశాను. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నిజమేనా? బబులోన్ నుంచి దేవుడు నడిపించుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్సాకు కూడా రెబ్కాని అలాగే తిప్పుతూ వచ్చాడు. ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం, ఇంకో స్థలం నుంచి ఇంకో స్థలం, అలా తిప్పుతూనే వచ్చాడు. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఏం జరిగింది? అబ్రాహాంకి ఎలా తిప్పుతున్నాడు? ఏం జరిగిందో చెప్పనా ఒక మాట. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షత నుంచి ఇంకొక ప్రత్యక్షతకి, ఈ ప్రత్యక్షత ఇంకొక ప్రత్యక్షతకి, ఈ ప్రత్యక్షత ఇంకొక ప్రత్యక్షతకి. ఆ బబులోనులో నుండి బయటకు రావడం అనే ప్రత్యక్షత నుండి ఆయన ఏర్పాటు చేసిన భూమిలోకి అడుగు పెట్టే ప్రత్యక్షత వరకు. ప్రైజ్ లార్డ్. నువ్వు బబులోను నుండి బయటకు రావడం దగ్గర మొదలుకొని నీ థియోఫనీలోకి అడుగు పెట్టే వరకు ఈ వర్తమానములో ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత దేవుడు మనకిచ్చాడు. మీరు చూసుకోవడం కావాలంటే ఎక్కడి వరకు అయ్యా? థియోఫనీలోకి అడుగు పెట్టే వరకు. ఎక్కడి వరకు నడిపిస్తుంది మనకి? థియోఫనీలోకి వెళ్ళే వరకు. మన సొంత భూభాగము, మనం ఆదికాండం 3వ అధ్యాయములో పోగొట్టుకున్న భూభాగములోకి అడుగు పెట్టే వరకు ఆ వర్తమానాన్ని మనకి ఓ స్థలం నుంచి ఒక్కొక్క స్థలానికి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఇశ్రాయేలును నడిపించినట్టుగా, అబ్రాహామును నడిపించినట్టుగా, ఇస్సాకును నడిపించినట్టుగా, ప్రైజ్ లార్డ్, రూతును నడిపించినట్టుగా, ఆ యొక్క రాహాబును నడిపించినట్టుగా, షారాను నడిపించినట్టుగా మనల్ని కూడా దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది, కొంతమంది అయితే ఒకే ప్రత్యక్ష దగ్గర ఆగిపోయారు. కొందరు ఒక ప్రత్యక్ష దగ్గర ఆగిపోయారు. ఆగిపోవద్దు. ఏదో ఒక ప్రత్యక్ష దగ్గర ఆగిపోవద్దు, ముందుకే కొనసాగండి. ఎక్కడి వరకు? దేవుడు వాగ్దానము చేసిన నూతన భూమి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ షారా నీవే. ప్రయాణం చేసిన షారా నీవే.
ఆ రాహాబు నీవే. ఆ ప్రయాణం చేసిన రాహాబు నీవే. మధ్యలో ఇంకా చాలా ఉన్నాయండోయ్. ఎవరు చెప్పాలి? ఇంకెవరున్నారు చెప్పండి ఎవరైనా. నన్ను ఆదికాండంలోనే రాహాబు కాదండి, ఆదికాండంలో ఇంకొకరు ఉన్నారు, తామారు. గర్భషి బ్రదర్, తామారు దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో ప్రసంగం అవుద్ది. ప్రైజ్ లార్డ్. అద్భుతమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? తామారు కథ చెప్పుకొని బలి చెప్పారు, తామారు కథ, రెబకా కథ బలి చెప్పారు, షారా కథ బలి చెప్పారు. కాదు అది. ఆ రెబకా నీవే, ఆ షారా నీవే, ఆ రూతు నీవే. ఇప్పుడు నువ్వేం చేయాలి? అలాంటి గుణ లక్షణాలు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే వాక్యము విలియం బ్రెనామ్ అనే వర్తమానికుల్లో నుండి వచ్చింది. దాన్ని నింపుకొని మన భూభాగమనబడిన ఆ యొక్క థియోఫనీ వరకు నీ ప్రయాణం సాగాలి. అందులోనికి ప్రవేశించే వరకు నువ్వు ప్రయాణం సాగాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడి వర్తమానం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. సహాయం చేయ ప్రభువా. ఓ ప్రభువా, నా స్థానాన్ని నాకు చూపించావు, నేనేంటో నాకు తెలియచేసావు.